వీడియో ఎవరిని డిమాండ్ చేయటం, ఎవరిని మేము ఇది చేయటం కోసం కాదు. మా విలువైన సమయం మీ ఈ పని, ఆ పనిలో మేము ఇంకొక పని చేసుకుంటాం. ఆ కరెక్షన్ చేసే పనిలో ఇంకొక 10 షీట్లు అవుతాయి. ఆ చేంజెస్ మార్చి ఆ వీడియో లేకపోతే ఆ సాంగ్స్ చేంజెస్ మార్చి ఎక్స్‌పోర్ట్ పెట్టి మీకు ఇచ్చే టైంలో మాకు ఇంకొక 1 అవర్ మిక్సింగ్ అవుతది. దీని మీద ఎక్కువే వస్తుంది 1500. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 1500 తీసుకుంటున్నాం అనుకో. ఇది హాఫ్ అన్ అవర్ మేము మిక్సింగ్ చేసి కరెక్షన్ చేయడానికి 750 తీసుకుంటున్నాం అనుకున్నాం ఎగ్జాంపుల్‌గా. అలా అయినప్పటికీ కూడా మాకు సగం లాసే అయినా మీరు మాకు ప్రియమైన కస్టమర్లు కాబట్టి, రెగ్యులర్‌గా ఇచ్చే ఫోటోగ్రాఫర్లు కాబట్టి, వీడియో మిక్సింగ్‌లు కాబట్టి నేను వాళ్ళకి సగం రేటుకే మనం చేంజెస్ చేసి మార్చి మీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఇస్తాం. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చేంజెస్ చేయకుండా మీరు చూసుకోవాలని కొంతమంది అనొచ్చు ఈ కామెంట్‌లో కూడా. చేంజెస్ లేకుండా నేను కాదు, మీరిచ్చిన ఎడిటింగ్ చేసిన చేంజెస్ చెప్తారు. చేంజెస్ కరెక్షన్ కాదు, ఇక్కడ చేంజెస్ చెప్తారు. ఈ చేంజెస్ అంటే ఇప్పుడు నేను నా స్టైల్ డిజైనింగ్లు పెడతాను, ఎప్పుడైనా చూసుకోండి శాంపుల్. ఎలా ఉంటాయని క్లయింట్కి చెప్పుకోండి. నా చెక్ లిస్ట్ ఎలా ఉంటాయని చెప్పండి. ముందే నేను అన్నీ చెప్తున్నాను. నా చెక్ లిస్ట్ చెప్తున్నాను, నా డిజైన్ మోడల్ చూపిస్తున్నాను, వీడియో మిక్సింగ్ మోడల్ చూపిస్తున్నాను, వీడియో మిక్సింగ్ సంబంధించి చెక్ లిస్ట్ కూడా చూపిస్తున్నాను. అందుకు నాకు నచ్చినప్పుడు, ఇప్పుడు మీకు నచ్చినట్టు చేయండి సార్, మీకు నచ్చినట్టు మేము అని మీరు ఫిక్స్ అయ్యి ఇచ్చాక, నాకు నచ్చింది కాబట్టి నేను ఆ వీడియో మిక్సింగ్ కానీ లేకపోతే ఆల్బమ్ డిజైన్ కానీ చేశాను. మీకు నచ్చలేదు మళ్ళీ చేంజెస్ అంటే అది దానికి ఛార్జెస్ పడుతుంది. అదేదో ముందే మీరు చెక్ లిస్ట్ చూసుకుని మన డిజైన్ శాంపుల్ ప్యాటర్న్స్ చూసుకుని చేసుకుంటే ఆ ఇబ్బంది రాదు అని అంటున్నా. అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కదా. ఆ రిపీట్ అవ్వకుండా ఉండే ఇబ్బంది రాకుండా ఉండడం కోసమే ఈ జాగ్రత్త. చేంజెస్ లేకుండా ఏ ఫోటోగ్రాఫర్ క్లయింట్లు చెప్పరో. ఇప్పుడు చేంజెస్ ఎక్కువైపోయినాయి అంటే చేసినప్పుడు ముందు చూడడం వల్ల సరదాగా మనం చేసి ఇచ్చాక అప్పుడు జడ్జిమెంట్లు చెప్తారు. ఏదో మనం వర్క్ లేకుండా, పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని సరదాగా ఏదో పిల్లలు ఆడుకుని ఆటలాగా మనం వీళ్ళకి ఆల్బమ్ డిజైన్, వీడియో మిక్సింగ్ చేసేవట్లేదు. ఇక్కడ ఇక్కడ మనం బోల్డ్ టైం ఎఫెక్ట్ పెట్టి, బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం చేస్తున్నాం. సరదాగా అది చేయడానికి చేసాక సరదాగా జడ్జిమెంట్లు చెప్పడం కోసం కాదు. అదేదో ముందే మనం ప్రిపేర్ అయ్యి మన కస్టమర్కి ఏం కావాలో దానికి సంబంధించిన చెక్ లిస్ట్ పెట్టుకుని దానికి సంబంధించిన యాడాన్స్ రిఫరెన్స్ ఏం కావాలని ముందే అడిగి తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఏ ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి ఉండదని నా భావన. దీన్ని ఎవరో తప్పుగా తీసుకోవద్దు. ఇది ముందు మనం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని, అలాగే నా అభిప్రాయాలు, ఎడిటర్కి ఏం కావాలి, నీడ్ ఏం కావాలి తీసుకుని నాతో మీకు ఈ ఈ కమిట్మెంట్స్ వర్కౌట్ అయితే, అలాగే నాకు కూడా మీకు ఈ కమిట్మెంట్స్ వర్కౌట్ అయితేనే వాళ్ళతో నేను జర్నీ చేయడానికి రెడీగా ఉంటాను. దానికి సిద్ధంగా ఉండి ఏ ఫోటోగ్రాఫర్ అయినా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ ఉండి ఏ ఎడిటర్, వీడియోగ్రాఫర్ అయినా కూడా మనకు వర్కవచ్చు. ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో చాలా ఆసక్తికరంగా మీకు అనిపించిందని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఫేస్బుక్, యూట్యూబ్, థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్లో మన భాస్కర్స్ అని సెర్చ్ చేయండి. మనకు సంబంధించిన వీడియోలన్నీ ప్రతిరోజు వీడియోలన్నీ అప్డేట్ వస్తూ ఉంటాయి. మన లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా పొరపాట్లు మాట్లాడుంటే కమెంట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్తో, అందరి ఆదరాభిమానాలతో మీ భాస్కర్స్. ధన్యవాదాలు. ఉంటానండి.